Hi, welcome back to Engineering Drawing. This is Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు మరిన్ని ఇతర సబ్జెక్ట్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ నొక్కండి. ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో లైన్స్, స్ట్రైట్ లైన్స్ ప్రొజెక్షన్స్ చూద్దాం. అందులో పర్పెండిక్యులర్ టు వన్ ప్లేన్ అంటే ఏంటో. ఇక్కడ ఒక ప్లేన్ కి, హారిజాంటల్ ప్లేన్ కి ఈ ప్లేన్ లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది అని అంటే ఆటోమేటిక్ గా అది ఇంకొక ప్లేన్ కి అంటే వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటుంది. అది ఏంటో చూద్దాం. సో ఒక స్ట్రైట్ లైన్ 100 mm లాంగ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ఇలా ఉంది, పర్పెండిక్యులర్ గా హెచ్పి కి, అండ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. వర్టికల్ ప్లేన్ కి అంటే ఈ ప్లేన్ కి ఈ డిస్టెన్స్ 30 mm డిస్టెన్స్ లో ఉంది. ఇట్స్ వన్ ఎండ్ ఈస్ బి ఈస్ 15 mm అబౌవ్ హెచ్పి. ఇది 15 mm ఉంది. ఇక్కడ నుంచి ఇదే డిస్టెన్స్ 15 mm హైట్ లో ఉంది. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. సో దీన్ని ప్రొజెక్షన్స్ కనుక మనం చూస్తే ఫ్రంట్ వ్యూలో ఇలా చూసినప్పుడు ఈ డైరెక్షన్ లో దీని ప్రొజెక్షన్ వర్టికల్ ప్లేన్ మీద వస్తుంది. అది ట్రూ లెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక లైన్ ఒక ప్లేన్ కి అంటే ఇక్కడ ఇది హారిజాంటల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అంటే వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ప్యారలల్ గా ఉంది కాబట్టి దాని మీద వచ్చే ప్రొజెక్షన్ ట్రూ లెంగ్త్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూలో మనం చూస్తున్నప్పుడు ఈ ఏబి అనేది ఇక్కడ పర్పెండిక్యులర్ గా రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా వస్తుంది ఈ విధంగా. సో దీన్ని మనం ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్ బి డాష్ కింద మార్చేద్దాం. దీని ట్రూ లెంగ్త్ అవుతుంది ఇది. అలాగే టాప్ వ్యూలో కనుక మనం చూస్తే ఈ లైన్ ని ఏ బి రెండు పాయింట్స్ కలిసిపోతాయి. పైన నుంచి చూసినప్పుడు ఒకే సింగిల్ పాయింట్ లాగా ప్రొజెక్షన్ వస్తుంది. దీన్నే టాప్ వ్యూ ఆఫ్ ఏ బి కూడా అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు బి అనేది బ్రాకెట్ లో పెట్టాం. ఎందుకంటే ఏ అనేది అబ్జర్వర్ కి ఇటు సైడ్ ఉంది కాబట్టి అబ్జర్వర్ కి దగ్గరగా ఉంది. బి అనేది దూరంగా ఉంది, అబ్జర్వర్ కి కనిపించదు కాబట్టి దీన్ని సపరేట్ గా మార్చేయాలి. దాన్ని బ్రాకెట్ లో ఇండికేట్ చేస్తాం. సో దీన్ని ఇలా ఉన్న తర్వాత దీని ప్రొజెక్షన్స్ ఏంటో డ్రా చేద్దాం. రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. దీనికి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసాం. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అంటే ఈ 15 mm హారిజాంటల్ ప్లేన్ నుంచి పైకి ఉంది కాబట్టి 15 mm డిస్టెన్స్ ఒకటి మార్క్ చేద్దాం. ఇక్కడ ఇది పాయింట్ బి అవుతుంది. ఈ పాయింట్ బి ఇది అవుతుంది. ఇక్కడ నుంచి 100 mm కనుక అంటే దాని ఒరిజినల్ లెంగ్త్ ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి 100 mm మార్క్ చేసాం. ఈ పాయింట్ ని బి డాష్ కింద అంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి ఈ పాయింట్ ని ఏ డాష్ గా మార్చేద్దాం. దీని లెంగ్త్ ఎంతో డైమెన్షన్ చూపిద్దాం. 100 mm ఫ్రంట్ వ్యూలో 100 mm లాంగ్ లైన్ కనిపిస్తుంది. అలాగే దీన్ని పైనుంచి చూసినప్పుడు పాయింట్ లా కనిపిస్తుంది. ఈ పాయింట్ వర్టికల్ ప్లేన్ నుంచి ఎంత దూరం ఉందో ఆ డిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే 30 mm వర్టికల్ ప్లేన్ నుంచి ఉన్న డిస్టెన్స్ టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో ఇది ఈ డిస్టెన్స్ 30 mm మార్క్ చేసాం. ఏబి కనుక ఇక్కడ మార్క్ చేసినప్పుడు ఏ అనేది ఏమో నార్మల్ గా చూపించాం, బి బ్రాకెట్ లో చూపిస్తాం. దూరంగా ఉంది కాబట్టి, అబ్జర్వర్ కి దూరంగా ఉంది, కనిపించదు కాబట్టి. సో ఈ విధంగా మనం ఏదైనా లైన్ యొక్క ప్రొజెక్షన్స్ ని డ్రా చేద్దాం. నెక్స్ట్ 100 mm లాంగ్ లైన్ తీసుకుందాం. పర్పెండిక్యులర్ టు హెచ్పికి పర్పెండిక్యులర్ ఉంది. 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి నుంచి ఈ డిస్టెన్స్ 30 mm ఉంది. వన్ ఎండ్ హెచ్పిలో ఉంది. అంటే ఇక్కడ ఏ కానీ బి కానీ ఒక బి అని క్లియర్ గా ఇచ్చారు. వన్ ఎండ్ బి. ఈ బి అనే ఎండ్ ఏకి రెండు ఎండ్స్ ఉంటాయి. ఒకటి ఏ అనుకుంటే బి. ఈ బి అనేది హెచ్పిలో ఉంది కాబట్టి దీని ప్రొజెక్షన్స్ ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఎప్పుడైనా ఒక లైన్ కి ఫస్ట్ డ్రా చేయాల్సింది ఏంటంటే దాని ట్రూ లెంగ్త్ ఏ డైరెక్షన్ లో కనిపిస్తుందో ఏ వ్యూలో అంటే ఫ్రంట్ వ్యూ కావచ్చు, టాప్ వ్యూ కావచ్చు, ఏ వ్యూలో కనిపిస్తే ఆ వ్యూని ఫస్ట్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఇక్కడ పాయింట్ బి హెచ్పిలో ఉంది కాబట్టి రిఫరెన్స్ లైన్ నుంచి 100 mm లాంగ్ లైన్ పర్పెండిక్యులర్ గా డ్రా చేస్తే ఈ 100 mm ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. దీన్ని ఏ డాష్ బి డాష్ గా మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది 30 mm డిస్టెన్స్ లో ఉంది విపి కాబట్టి టాప్ వ్యూలో 30 mm డిస్టెన్స్ లో పాయింట్ గా కనిపిస్తుంది. సో ఇది టాప్ వ్యూ ఆఫ్ ఏ అండ్ బి అవుతాయి. ఇక్కడ 30 mm డిస్టెన్స్ మార్క్ చేస్తాం. బి అన్నది బ్రాకెట్ లో ఎందుకు ఉంది అని అంటే అది అబ్జర్వర్ కి పైన చూసినప్పుడు కనిపించదు కాబట్టి, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ కాబట్టి బ్రాకెట్ లో పెట్టాలి. సో
నెక్స్ట్ 100 mm లాంగ్ లైన్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అండ్ ఈజ్ ఇన్ విపి అంటే ఎలా ఉంటుందంటే మొత్తం ఈ లైన్ అంతా కూడా వర్టికల్ ప్లేన్ లోనే ఉంది, ప్లేన్ లో. హెచ్పికి మాత్రం పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, 1 end A is 30 mm above హెచ్పి అంటే ఈ పాయింట్ ఏ అనుకుంటే ఈ ఎండ్ ఏ హారిజాంటల్ ప్లేన్ నుంచి 30 mm డిస్టెన్స్ లో ఉంది, పైకి ఉంది. సో ఇది ప్రొజెక్షన్స్. మనం దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఎలాగంటే ఫస్ట్ రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY తీసుకున్నాం, పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఇది దీని మీద మనకంటే ఫ్రంట్ వ్యూలో ఈ లెంగ్త్ ఎంత ఉంటే అంత మనకు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి అది ఎంత హైట్ లో ఉంది, 30 mm అబోవ్ హెచ్పి. ఈ పాయింట్ ఏ అనేది 30 mm డిస్టెన్స్ లో ఉంది హారిజాంటల్ ప్లేన్ నుంచి, అంటే రిఫరెన్స్ లైన్ నుంచి. సో ఇక్కడ నుంచి ఒక 30 mm డిస్టెన్స్ లో పాయింట్ మార్క్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఇది 100 mm దాని ట్రూ లెంగ్త్ ని మార్చేద్దాం. ఈ పాయింట్ ఏమో ఏ డాష్ అవుతుంది, ఇది బి డాష్ అవుతుంది. దాని డైమెన్షన్స్ మనం 100 మెన్షన్ చేసాం. అలాగే దాని టాప్ వ్యూ వచ్చేసరికి పైనుంచి చూసినప్పుడు ఈ రెండు పాయింట్స్ కూడా రిఫరెన్స్ లైన్ మీదే ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఎందుకంటే వర్టికల్ ప్లేన్ లో ఉంది కాబట్టి. సో టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఇక్కడ వస్తుంది. సో దాని పేరు ఏంటంటే ఏ అండ్ బి. కానీ ఏ అనేది కిందకు ఉంది, బి అనేది పైనుంచి చూసేటప్పుడు అబ్జర్వర్ కనిపిస్తుంది కాబట్టి బి నార్మల్ గా మార్క్ చేసాం. ఏ కనిపించదు, పైనుంచి చూసేటప్పుడు అబ్జర్వర్ కి ఏ కనిపించదు కాబట్టి దాన్ని బ్రాకెట్ లో తీసుకున్నాం. సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. అలాగే 100 mm లాంగ్ లైన్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అండ్ ఈజ్ ఇన్ విపి. విపిలో ఉంది. ఇట్స్ 1 end బి ఈజ్ ఇన్ హెచ్పి. ఈ ఎండ్ బి పైన ఉంది ఇంత క్రితం, ఇప్పుడు బి హెచ్పిలోనే ఉంది, అంటే రిఫరెన్స్ లైన్ ని టచ్ చేస్తూ ఉంది అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు లైన్ యొక్క ప్రొజెక్షన్స్ ఏంటో చూద్దాం. రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. ఇది ట్రూ లెంగ్త్ ఫ్రంట్ వ్యూ లో కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. 100 mm లాంగ్ లైన్ మార్క్ చేద్దాం దీని మీద. ఎక్కడ రిఫరెన్స్ లైన్ నుంచి ఇది బి డాష్ అవుతుంది, ఇది ఏ డాష్ అవుతుంది. ఓకే, దీని లెంగ్త్ మార్క్ చేద్దాం 100 mm. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అయింది. టాప్ వ్యూలో అది మళ్ళీ రిఫరెన్స్ లైన్ మీదే కనిపిస్తుంది, వర్టికల్ ప్లేన్ లో ఉంది కాబట్టి పైనుంచి చూసినప్పుడు రిఫరెన్స్ లైన్ మీద కనిపిస్తుంది. సో ఇదే పాయింట్ ఇక్కడ ఏ అండ్ బి రెండు అవుతాయి. బి దూరంగా ఉంది కాబట్టి అబ్జర్వర్ కి పైనుంచి చూసేటప్పుడు బిని బ్రాకెట్ లో తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ 100 mm లాంగ్ లైన్ పర్పెండిక్యులర్ టు విపి. ఇప్పుడు ఈ లైన్ పర్పెండిక్యులర్ గా ఉంది విపికి. ఒక ఎండ్ 30 mm అబోవ్ హెచ్పి, అంటే ఒక ఎండ్ 30 mm అబోవ్ హెచ్పి అంటే ఇక్కడ ఇది లైన్ ఏబి అనుకున్నాం. ఒక ఎండ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ లైన్ పర్పెండిక్యులర్ టు విపి అన్నామో హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు ఈ రెండు ఒక లైన్ ప్యారలల్ అని ఎప్పుడు చెప్తామనంటే సపోజ్ ఈ ఎండ్ ఏ ఇక్కడ నుంచి ఒక 30 mm అబోవ్ హెచ్పి ఉంది, ఇది కూడా 30 mm అబోవ్ హెచ్పి ఉన్నప్పుడు, రెండు 30 mm డిస్టెన్స్ ఉన్నప్పుడు రిఫరెన్స్ హారిజాంటల్ ప్లేన్ కి దాన్ని మనం 30 mm అబోవ్ హెచ్పి లేదా ప్యారలల్ టు హెచ్పి అని చెప్పాలి. సో ఇలా ఉన్న లైన్ కి ప్రొజెక్షన్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ డ్రా చేయాల్సింది ఏంటి, ట్రూ లెంగ్త్ ఎక్కడ కనిపిస్తుందో అది డ్రా చేయాలంటే టాప్ వ్యూ తో స్టార్ట్ చేయాలి. టాప్ వ్యూ ఎలా ఉంటుంది, రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. రిఫరెన్స్ లైన్ నుంచి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తాం. దాని మీద 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ పాయింట్ 15 mm డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 15 mm డిస్టెన్స్ లో పాయింట్ మార్చేసి ఇక్కడ నుంచి 100 mm మార్చేసి ఈ పాయింట్ ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకే, ఇది ఏ బి. సో టాప్ వ్యూ అయ్యింది. ఫ్రంట్ వ్యూలో చూసేటప్పుడు ఇది 30 mm అబోవ్ హెచ్పి ఉంది అని అంటే దాని అర్థం పాయింట్ బి ఒకటే కాదు, రెండు ఎండ్స్ కూడా 30 mm అబోవ్ హెచ్పి ఉండాలి. అప్పుడే ఈ లైన్ రిఫరెన్స్ లైన్ వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేసి మనం 30 mm డిస్టెన్స్ లో ఈ పాయింట్ మార్చేద్దాం. ఇక్కడ నుంచి ఇది 30 mm డిస్టెన్స్. సో ఇదేమవుతుంది, ఈ ఏ బి రెండిటికి కూడా ఫ్రంట్ వ్యూనే అవుతుంది, అంటే ఏ డాష్ బి డాష్, ఏ డాష్ బి డాష్. ఇక్కడ ఏ కనిపించేలాగా కనిపిస్తుంది, బి ఏమో దూరంగా ఉంది. అబ్జర్వర్ ఈ డైరెక్షన్ నుంచి చూస్తుంటే
బి దూరంగా ఉంది కాబట్టి బి డాష్ ని బ్రాకెట్ లో ఇండికేట్ చేస్తాం. సో ఈ విధంగా మనం పర్పెండిక్యులర్ టు విపి ఉన్న లైన్ ని మార్చేస్తాం. అలాగే సపోజ్ ఇక్కడ ఏ అబ్జర్వర్ కి దగ్గరగా ఉంది, బి ఏమో దూరంగా ఉంది. సపోజ్ దీన్ని ఇంటర్చేంజ్ చేద్దాం. నేను దీన్ని బి అనుకుంటాను, ఇది ఏ అనుకుంటాను, రెండు ఇంటర్చేంజ్ చేశాను. అప్పుడేమవుతుంది ప్రొజెక్షన్స్, బి అనేది అబ్జర్వర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలా చూసేటప్పుడు ఫ్రంట్ వ్యూలో ఇది బి అవుతుంది, అంటే ఇక్కడ బి వస్తుంది, ఇది ఏ అవుతుంది. ఓకే, ఇది ఏ అవుతుంది. సో ఫ్రంట్ వ్యూలో మనం చూసేటప్పుడు బి కనిపిస్తుంది, ఏ ఏమో దూరంగా ఉంది కాబట్టి ఏ డాష్ బ్రాకెట్ లో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూని మార్చి, మనకంటే ఈ పాయింట్ ఏ అని తీసుకున్నాం, ఏ పాయింట్ బి తీసుకున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేసుకోవాలి. సో ఇంకోటి తీసుకుందాం, 100 mm లాంగ్ లైన్ పర్పెండిక్యులర్ టు విపి. ఓకే, పర్పెండిక్యులర్ టు విపి. ఒక ఎండ్ విపిలో ఉంది బి, వన్ ఎండ్ బి ఈజ్ ఇన్ విపి, అంటే బి అనే పాయింట్ వర్టికల్ ప్లేన్ లోపలే ఉంది, ప్లేన్ టచ్ అవుతూ, అండ్ 25 mm అబౌవ్ హెచ్పి. ఈ డిస్టెన్స్ హెచ్పి నుంచి ఇది 25 mm ఉంది. అండ్ ద అదర్ ఎండ్ ఏ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. విపికి ఏ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఏం డ్రా చేస్తాం, టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎందుకంటే టాప్ వ్యూలోనే మనకి ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి. సో టాప్ వ్యూలో ఓ లైన్ పర్పెండిక్యులర్ రిఫరెన్స్ లైన్ ఒకటి డ్రా చేద్దాం. ఇది పాయింట్ బి అనేది రిఫరెన్స్ లైన్ లో ఉండాలి, ఎందుకంటే టాప్ వ్యూలో వర్టికల్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ లైన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది బి అవుతుంది, ఇది 100 mm లాంగ్ లైన్ డ్రా చేసాం, ఇది ఏ అవుతుంది, ఇది బి, ఇది ఏ. ఈ విధంగా దాని ట్రూ లెంగ్త్ మార్క్ చేసాం. తర్వాత దాని ఫ్రంట్ వ్యూ కనుక, అంటే ఈ డైరెక్షన్ లో ఇలా చూస్తున్నప్పుడు ఫ్రంట్ వ్యూలో ఈ డిస్టెన్స్ హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత హైట్ ఉందో ఈ 25 mm హైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇదే ప్రొజెక్టర్ మీద, ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ అంటే రిఫరెన్స్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్, ఈ రిఫరెన్స్ లైన్ మీద పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసి దీని మీద 25 mm మార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి 25 mm, అంటే ఇటు సైడ్ చూసేటప్పుడు ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ 25 mm ఉంది అన్నాడు. సో 25 mm డిస్టెన్స్ లో మనం పాయింట్ తీసుకున్నాం. దీని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూస్ మార్చేద్దాం, ఏ డాష్ బి డాష్ అవుతాయి. తర్వాత 100 mm లాంగ్ లైన్ పర్పెండిక్యులర్ టు విపి అండ్ ఈజ్ ఇన్ హెచ్పి. విపికి పర్పెండిక్యులర్ గా ఉంది, హెచ్పి లోనే ఉంది. ఇట్స్ వన్ అండ్ బి ఈజ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ పాయింట్ బి అనేది ఎలా ఉంది అని అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, లైన్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇలా ఎక్కడైనా ఏ పొజిషన్ లోనైనా ఉండొచ్చు. కానీ బి అనే పాయింట్ 40 mm విపి నుంచి దూరంలో ఉంది. సో ఈ డిస్టెన్స్ 40. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. ప్రొజెక్షన్స్ డ్రా చేయడానికి ఒక లైన్ పర్పెండిక్యులర్ గా డ్రా చేసాం రిఫరెన్స్ లైన్ కి. ఈ పర్పెండిక్యులర్ లైన్ మీద మన ఏబి యొక్క టాప్ వ్యూ ఉంటుంది. ఓకే, టాప్ వ్యూ ఎలా, ఇక్కడ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇది టాప్ వ్యూలో చూసేటప్పుడు ఈ పాయింట్ నుంచి 40 mm డిస్టెన్స్ లో మనం ఒక పాయింట్ తీసుకుందాం. దీన్ని ఇది బి అవుతుంది. ఓకే, ఇది బి అవుతుంది, ఈ పాయింట్ ఏ అవుతుంది. సో ఈ విధంగా 100 mm లాంగ్ లైన్ ని డ్రా చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చూసేటప్పుడు ఈ లైన్ ఎక్కడ కనిపిస్తుంది, హెచ్పిలో ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో రిఫరెన్స్ లైన్ మీద కనిపిస్తుంది. పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి మనం ఏ బి రెండు కోయిన్సైడ్ అయిపోతాయి. మనకి ఇక్కడ జస్ట్ ఒకే ఒక పాయింట్ కనిపిస్తుంది, ఆ పాయింటే మనకి ఏ డాష్ బి డాష్ రెండు అవుతాయి. బి డాష్ అబ్జర్వర్ కి దూరంగా ఉంది కాబట్టి బ్రాకెట్ లో వస్తుంది. ఓకే, straight line 100 mm long is perpendicular to VP and is in HP. HP లోనే ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. ఇట్స్ ఎండ్ ఏ ఈజ్ ఇన్ VP. ఈ ఎండ్ ఏ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా. కానీ పాయింట్ ఏ అనేది వర్టికల్ ప్లేన్ లోనే ఉంది అని అంటే రిఫరెన్స్ లైన్ మీద ఉందని అర్థం. రిఫరెన్స్ లైన్ ని టచ్ చేస్తూ ఉంది.
దీని ప్రొజెక్షన్స్ డ్రా చేయాలంటే రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం. టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి కాబట్టి ఒక లైన్ రిఫరెన్స్ లైన్ ఓకే పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసాం. దీని మీద ఈ పాయింట్ నుంచి 100 mm మార్క్ చేయాలి. ఈ పాయింట్ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి 100 mm, ఎందుకంటే టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి. సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఈ విధంగా మనం టాప్ వ్యూ డ్రా చేసాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఇటు సైడ్ చూస్తున్నప్పుడు ఫ్రంట్ వ్యూలో 2 పాయింట్స్ యొక్క ప్రొజెక్షన్ కలిసిపోతుంది, ఒక సింగిల్ పాయింట్ లా కనిపిస్తుంది. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే రిఫరెన్స్ లైన్ మీద ఉంటుంది, ఎందుకంటే హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి. సో ఈ డైరెక్షన్ లో చూసినప్పుడు రిఫరెన్స్ లైన్ మీద దీని రెండిటి పాయింట్స్ కనిపిస్తాయి, అంటే ఇది ఏ డాష్ బి డాష్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి ఏమో అబ్జర్వర్ కి దగ్గరగా ఉంది కాబట్టి బి నార్మల్ గా రిప్రజెంట్ చేసి, ఏ అనేది మన అబ్జర్వర్ ఇటు నుంచి చూస్తున్నాడు, ఇలా చూస్తుంటే దీనికి అదర్ సైడ్ లో ఉంది ఏ, అందువల్ల దాన్ని బ్రాకెట్ లో ఇండికేట్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఒక లైన్ పర్పెండిక్యులర్ టు విపి ఉన్నప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ లో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇన్క్లైన్ టు వన్ ప్లేన్, ఒక లైన్ ఇన్క్లైన్ గా ఉంటే ఎలా ప్రొజెక్షన్స్ డ్రా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, మీకు ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.